హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. జూన్ 21కి సీతా కళ్యాణ వైభోగమే అనే మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎమోషన్, లవ్, డ్రామా, యాక్షన్ అన్నీ కలుపుకొని కన్నుల విందులా ఉందంట. మరి ఈ మూవీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు మన స్టూడియోలో మూవీ టీం ఉన్నారు. హీరో సుమన్ తేజ్ గారు, హీరోయిన్ గరిమా గారు అండ్ ప్రొడ్యూసర్ యుగేందర్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. సో మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీ నుంచి. ఎలా అనిపిస్తుంది బీయింగ్ ద ఫస్ట్ మూవీ? ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఫస్ట్ మూవీలో హీరో గారు అండ్ హీరోయిన్ గారు డెబ్యూ మూవీ అండ్ ద ప్రొడ్యూసర్ గారు కూడా డెబ్యూయే. సో ఫస్ట్ మూవీలోనే ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అందరికీ. అంటే ఫస్ట్ మూవీలోనే ఇంత పాజిటివ్ టాక్ రావడము, ఇంత ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా జనాలు చూసి యాక్సెప్ట్ చేశారంటే మా అందరి లక్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మన ప్రొడ్యూసర్ గారి నుంచి కూడా తెలియాలి, ఎందుకంటే బికాజ్ మూవీ అసలు ఏం అనుకొని స్టార్ట్ చేశారు అండ్ హౌ డిడ్ ఇట్ వెంట్ యాక్చువల్లీ? మూవీ ఫస్ట్ ఓ చిన్న మూవీగా స్టార్ట్ అయింది. అది క్రమంగా పెరుగుతూ ఒక పెద్ద మూవీగా ఎండ్ అయింది. అయితే అది పెద్ద మూవీ అయినప్పుడు కొంచెం టెన్షన్ ఉండే, ఇన్ని కోట్లు పెట్టి తీసాము, ఇది మళ్ళీ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే ఆలోచన కానీ సందేహం కానీ మాకు ఉండే. కానీ అవన్నీ కూడా పటాపంచలేదు. రిలీజ్ తర్వాత మొన్న విడుదలైన అన్ని చిత్రాల్లో కూడా ఒక మంచి సినిమాగా మా సినిమాని ఆదరిస్తుండ్రు. నిజంగా కూడా తెలుగు ప్రేక్షకులకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక కొత్త టీం వచ్చి ఒక కొత్త కథను, అంటే పాత కథనే ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర చూసే సినిమాలు ఈ మధ్యలో రాలే. అన్ని యాక్షన్ ఉంటున్నాయి, లేకుంటే కామెడీ ఉంటున్నాయి, లేకుంటే యువతను దృష్టిలో పెట్టుకొని. కానీ మా సీతా కళ్యాణ వైభవం మూవీ కుటుంబ సమేతంగా తొడదగ్గ సినిమా తీసినాము. అది ప్రేక్షకుల ఆదరణ పొందినందుకు కూడా మేము ఈ ఎన్టీవీ ద్వారా మేము ప్రేక్షకులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే అంటే ఒక చిన్న మూవీగా స్టార్ట్ చేసి పెద్ద మూవీ అయింది అన్నారు కదా, కోట్లు పెట్టారన్నారు కదా, ఎన్ని కోట్లు పెట్టారు? దాదాపు ఒక 6 కోట్ల బడ్జెట్ పెట్టినామండి ఈ మూవీకి. మీరు చూశారు, కనపడదు కూడా ఖర్చు. ఈరోజు ఫైట్స్ అయితేనేమి, తర్వాత సాంగ్స్ అయితేనేమి, ఈరోజు తీసిన విధానము. గోవాలో ఒక సాంగ్ షూట్ చేసినాము, 50 లక్షలు అయింది ఒక సాంగ్ గోవాలో. మరి ఫైట్స్ వచ్చేసి డ్రాగన్ ప్రకాష్ గారు, అంటే పుష్ప 2 దేవర సినిమా బిజీలో ఉండి కూడా మా సినిమాకి పనిచేశారు. భాను మాస్టరు, తర్వాత విజయ్ పోలకి గారు, చరణార్జున్ గారు ఇచ్చిన సంగీతం మీరు చూశారు, 5 పాటలు ఎట్లా ఉన్నాయి. అంటే ఆ సినిమాకి అట్లా పెట్టాల్సి వచ్చింది. ఒక మంచి మూవీ తీయాలనే ఉద్దేశంతోన సినిమాకి అట్లా ఖర్చు పెరుగుతూనే పోయింది. చివరికి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. ఓకే, సో అంటే లైక్ ఫస్ట్ మూవీ అంటే ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ? సో బికాజ్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీస్ అనేవి చాలా కష్టం అయిపోయినాయి, బీయింగ్ ద ప్రొడ్యూసర్కి కానీ లైక్ యాక్టర్స్కి కానీ. సో గెటింగ్ అ ఛాన్స్ ఇన్ ద మూవీ ఇన్ దట్ టు ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఎలా? Actually, I was auditioning for movies in Mumbai. So I was quite passionate about this acting field. I have theatrical background also, and I shifted to Mumbai for acting and modeling. And I was auditioning, and one day there was an audition for South film, and I auditioned and I got selected. So the day I first landed in Hyderabad was the day I signed agreement for the movie. But not for this movie, it was some other movie. It got some issues, but with the help of that team, I got introduced with Satish sir. And then he asked me for some auditions and all of those things, and luckily I am blessed enough to get the chance to play Sita in this movie. So yeah, this is how the journey is. Okay, so like how did you, అంటే like you're based out of అంటే మేము మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాము, యు ఆర్ అ డాక్టర్, యు ఆర్ అన్ యాక్టర్ అండ్ యు ఆర్ అ మోడల్ యాజ్ వెల్. సో హౌ యు మెయింటైనింగ్ ఎవ్రీథింగ్? By God's grace. It is not easy to start career in acting as easily as you can start in modeling. Okay, so I completed my MBBS, and there only I took my theatre training. I wanted to be sure of that I know acting before I start acting. But still, in Mumbai, so many people are auditioning, you know. So when I came to Hyderabad and I see people, they are like very open for new talents, budding artists. They accept it and they give love, respect, just the way they are giving to big stars. So that's how it became quite easy for me. Otherwise, I think it would have taken a long time for me to start. But it was just first I cleared my MBBS, and then with modeling,
and then thanks to Tollywood. యాక్చువల్లీ యూ అంటే ఫస్ట్ మూవీలో యూ గాట్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ అని చెప్పాలి, బికాస్ తెలుగు ఆడియన్స్ లవ్ సీతా క్యారెక్టర్ వెరీ మచ్. అంటే చిన్నప్పటి నుంచి కూడా కనెక్టివిటీ ఎలిమెంట్స్ దే టేక్ ఇట్ సీతా క్యారెక్టర్ యాజ్ దేర్ ఓన్, దే ఓన్ దిస్ క్యారెక్టర్. మనం చూసినాం చాలా మూవీస్లో కూడా సీతారామం కానీ సీతా క్యారెక్టర్ హ్యాస్ దట్ ఎన్హాన్సింగ్ ఎలిమెంట్స్. గెటింగ్ దట్ ఆపర్చునిటీ ఇస్ క్వైట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ మీకు యాజ్ రామాగా లైక్ సో అంటే లైక్ రామ్గా సో అంటే స్టోరీలో రామ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా అనిపించింది మీకు క్యారెక్టర్గా? లైక్ మూవీ అంటే ఎప్పుడైతే ప్లే చేస్తున్నారో ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇట్లా షూట్ చేయడం, హౌ ఇస్ ఇట్ ఆల్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ మూవీకి ఆబ్వియస్లీ నాకు తెలిసి అందరు హీరోస్కి ఇట్స్ ఏ అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ పర్టిక్యులర్గా ఈ మూవీలో ఎవరికి అంటే అందరికీ దొరకదు ఆపర్చునిటీ, ఇట్లాంటి ఆపర్చునిటీ నాకు తెలియదు, కానీ లైక్ కంప్లీట్ కమర్షియల్ మూవీ విత్ ఫైట్స్, లాట్స్ ఆఫ్ ఫైట్స్, సాంగ్స్, కమర్షియల్ సాంగ్స్. అండ్ ఇప్పుడున్న అందరూ ట్రెండింగ్లో ఉన్న మాస్టర్స్, ట్రెండింగ్లో ఉన్న ఫైట్ మాస్టర్ అంతా మన దానికి వర్క్ చేశారు. సో ఇంత ఒక పెద్ద స్కేల్లో జరిగింది ఫైట్స్ కానీ ఏదన్నా కానీ, అవన్నీ చేయడం అసలు నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో రీసెంట్గా హెబా పటేల్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లైక్ వర్కింగ్ విత్ సుమంత్ తేజ్ వాజ్ వండర్ఫుల్ అని, అస్సలు అనిపించలేదు డెబ్యూ యాక్టర్ అని, హీ వాజ్ జస్ట్ అమేజింగ్ అని. లైక్ ఎలా అనిపించింది స్టార్టింగ్ ఫస్ట్ మూవీకి ఇలాంటి అప్రిషియేషన్స్ రావడం కానీ హెబా పటేల్ గారి గురించి కూడా? ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఈమెను అడిగినా మంచిగానే చెప్తుంది కానీ కానీ యా అంటే నా గురించి నేను చెప్పదు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డెబ్యూ, నాకు ఎప్పుడు కూడా ఎవరితోని వేరే వాళ్ళతో అంటే కొంచెం సీనియర్తో, అమ్మాయి కూడా ఆల్రెడీ చేసింది ముంబైలో కూడా, కానీ కొంచెం సీనియర్తో చేస్తున్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రానియలేదు. ఈమె కానీ హెబ్బా మీరు చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, అది వాళ్ళ గ్రేట్నెస్ మేబీ, ఆ కంఫర్ట్నెస్ నాకు ఇవ్వడం. సో పర్ఫార్మెన్స్కి ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది కదా అంత. సో అంటే లైక్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ గరిమా గారు? మరి మేము చాలా ఫ్రెండ్లీ ఉంటుండే, అంటే గగన్ మా విలన్ క్యారెక్టర్ చేసిన మేము ముగ్గురం చాలా ఫ్రెండ్లీ, సెట్స్లో ఫ్రెండ్స్ టైపే ఉంటుండే. సో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే స్కోప్ వచ్చింది దానివల్ల. Okay, so how comfortable you felt working with Sumant Tez? Very much. Like I think it's a friendship that will last forever now. Like we become very good friends, and it was actually very much comfortable because we both are debuting now, both are new into the industry. So we were having common problems and we were figuring out the solutions, both of us together. So it became interesting. ఏ ప్రాబ్లం వచ్చినా సెట్లో వచ్చినా పక్కకు వచ్చి చెప్పుకుంటుండే, నాకేం ప్రాబ్లం వచ్చినా if I genuinely ask him, do you know this? He says, how will I know it? I'm also doing it for the first time. Yeah. అంటే కామన్ ప్రాబ్లమ్స్ ఏముండే మీకు మోస్ట్లీ సెట్లోనే? అంటే డైరెక్టర్ ఇట్లా అన్నారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్తుండే, నన్ను కూడా అన్నాడు కదా. ఉంటుంది అంటే ఫస్ట్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ కాబట్టి, కానీ మెల్లగా బయట ఆబ్వియస్లీ అన్ని ఫేస్ చేస్తేనే కదా బయటకు వచ్చేది. సో లైక్ ఛాలెంజింగ్ ఎలిమెంట్ ఏమనిపించింది పర్టికులర్గా ఈ మూవీలో? లైక్ ఛాలెంజింగ్ సీన్ కానీ ఛాలెంజింగ్ టేక్ కానీ, అంటే ఎక్కువ టేక్స్ పట్టినాయి లేకపోతే కొంచెం భయం వేసింది, నర్వస్ అనిపించింది, అలా ఏమన్నా ఉండేనా? నాకు మెయిన్గా ఫైట్స్ చాలా నచ్చినాయి నాకు, అంటే ఐ ఎంజాయ్ డూయింగ్ ఫైట్స్. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాము, కాకపోతే ఫైట్స్ని నేను చాలా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ డెబ్యూ, నేను ఎప్పుడు ఇంతకుముందు ఫైట్స్ చేయలేదు, క్యారెక్టర్ వైజ్ చేశాను కానీ అది కూడా డ్రాగన్ ప్రకాష్ మాస్టర్తోనే ఎంజాయ్డ్. ఛాలెంజింగ్ అనిపించింది ఫైట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్. అమ్మాయి బాగా ఎమోషనల్ అవుతుంది, అంటే ఏడవడానికి రెడీగా ఉంటుంది ఇట్లా. డైరెక్టర్ గారు వచ్చి గరిమ సుమన్ మీరిద్దరు ఏడవాలి ఇప్పుడు సీన్లో అనగానే ఆయన చెప్తుంటేనే ఏడ్చు స్టార్ట్ చేసేస్తుంది. డైరెక్ట్ చెప్పండి. నాకు చాలా టఫ్, అంటే నాకు చాలా టైం పడుతుంది అదంతా ఎక్కించుకొని. అంతా డైరెక్టర్ గారు వచ్చి సుమన్ ఒక డ్రాప్ సుమన్ ఒక్కటి ప్లీజ్ అంటుండే, మహానటి లాగా 2 చుక్కలాగా ఒక డ్రాప్. ఆ అమ్మాయికి వస్తూనే ఉంటుంది. అది బాగా ఛాలెంజింగ్, అంటే ఇంత మంచి యాక్టర్స్తోనే నాగినేడు గారు, శివాజీ రాజా గారు అందరూ మంచి యాక్టర్స్ కదా, సీనియర్ యాక్టర్స్. ఈమె కూడా అదే రేంజ్లో పర్ఫామ్ చేసింది. సో నాకు ఛాలెంజింగ్. ఓకే, సీతా క్యారెక్టర్ లైక్ అంత ఎమోషనల్, లైక్ ఎమోషనల్ సీన్స్ వర్ వెరీ మచ్ ఇన్ దట్ మూవీ. సో లైక్ isn't it challenging for you, as Suman garu said that you love emotional things or something else, and what did you feel challenging? Actually the most challenging element for me was to speak in Telugu while performing it. So as a theatre artist, I always used to feel the emotion. I used to discuss a lot with Satish sir
what is the background of Sita, like how she was raised by her father, the emotional connect. I used to discuss it with Ram, like how they were bonded together to get into that character. But after getting into it, I used to feel the emotion, but while delivering it, I was delivering it in Telugu. So I used to sometimes, I just forgot what my dialogue was, and the emotion is like cut. Shit, yeah. Then I just learned the dialogue once, and then I delivered it. But I felt that once I learn Telugu, it will become much more easier. So in the next coming film, we'll Yeah, do yeah, this for interview sure. and we'll be speaking Yeah, in yeah. Telugu. I'm promising that to everyone. ఈమె డైలాగ్ I will do మర్చిపోయినా that. కంటిన్యూ చేస్తుండే అదే ఎమోషన్. పక్కన నేను కదా, ఆమె డైలాగ్ మర్చిపోయి వేరే డైలాగ్ చెప్తే నాకు నవ్వు వచ్చేస్తుండే. ఆమెకేంటి, ఆమెకు అర్థం కాదు, ఆమె కంటిన్యూ చేస్తుండే. So there were funny scenes also because I learned Telugu, just the dialogues, and I was delivering it. But my pronunciation will vary, of course, now. So I was pronouncing it like anything, and he was hearing, and it's his clothes. So who is your Telugu teacher in the set? నేనే. My assistant director sir, and of course director sir, Satish sir also. And of course I used to ask him so many times because he was always near now. Just tell me. నేను అన్ని తప్పు నేర్పిస్తుండే. అబ్బా ఒకటి ఏం నేర్పించారు చెప్పండి, ఒకటి తప్పు. వద్దులేండి. పర్లేదు. But yeah, but performance wise, I mean, I'm blessed that I was performing with all the great actors. So it was a great learning also. It's interesting. యాక్చువల్లీ సో అంటే లైక్ ప్రొడ్యూసర్గా అంటే లైక్ 21st రిలీజ్ చేశారు అండ్ విత్ ఇన్ ఎ వీక్ కొంచెం పెద్ద మూవీస్ ఉన్నాయి లైక్ కల్కి కానీ ఇలాంటి మూవీస్ ఉన్నాయి. మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా ఈ పర్టికులర్ డేట్లో రిలీజ్ చేయడం మనకేమైనా రిస్క్ అవుతుందా అని? రిస్క్ అంటే రిస్క్ను ఫేస్ చేయడమే నాకు ఇష్టం. యాక్చువల్గా మా మూవీ రిలీజ్ చేసిన తర్వాత కల్కి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. లేకుంటే మేము 27కి అనౌన్స్ చేస్తుంటే, ఓకే ఎందుకంటే అన్ని మూవీలతో పాటు మనది పోతే కాదు కదా. ఇప్పుడు కూడా దాదాపు ఒక 12 మూవీస్ రిలీజ్ అయినాయి, మాది మాత్రం రన్నింగ్ అవుతూ ఉంది ఇప్పటికీ. ఇంకోటి ఇవాళనే ఒకటి ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా అనౌన్స్ చేసినాం, ఒకటి కాస్టింగ్ కాల్ కూడా అనౌన్స్ చేసినాం జూలై 12th నుంచి. అంటే కంటిన్యూగా సినిమాలు చేద్దామని ఉన్నాం కాబట్టి ఛాలెంజింగ్గానే వాళ్ళు కదా. నా సినిమా మీద నాకు నమ్మకం ఉంది, నా సినిమా తీసిన విధానము దానికి ఏమేమైంది నాకు తెలుసు కదా. కాబట్టి నా సినిమా మీద నమ్మకంతోనే ఆ కల్కి ఉన్నా ఏది ఉన్నా ప్రభాస్ అవతలు ఉన్నా సుమంత్ తేజ్ను ముందుకు తీసుకొని వచ్చినాం జూలై 21 రోజు. దట్ ఈస్ ద బిలీఫ్ దట్ యు హ్యావ్ ఆన్ సుమంత్ తేజ్ అంటారా? అవన్నీ No, actually, we were having faith in him. మీరు చూశారు కదా, థియేటర్లో చూశారు కదా. చూడండి, అంటే సినిమా కూడా అన్ని వర్గాలు కలిసి చూడొచ్చు. ఇప్పుడు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఈ మధ్యలో రాలే. మా సీతాకళ్యాణ వైభవం ఉంది, ఆ పేరుకు తగ్గట్లే సినిమా కూడా అందంగా ముద్దుగా ఉంటుంది. అవును, ఐఎండిబిలో కూడా ఆల్రెడీ 9 రేటింగ్ వచ్చింది. బుక్ మై షోలో వచ్చింది, ఐఎండిబిలో ఉంది. తర్వాత అన్ని ఛానల్స్ కూడా 3 రేటింగ్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందుస్థాన్ ద హిందూ కానీ, తర్వాత చాలా పేపర్స్ కూడా ఆర్టీవీ కానీ అన్ని 3 రేటింగ్ ఇచ్చారు. అంటే సినిమాకి ఈ మధ్యలో 3 రేటింగ్ వచ్చడం చాలా తక్కువ, మీరు కూడా చూశారు. కానీ మా సినిమాకి ఇచ్చారు 3 రేటింగ్ కూడా ఎక్కువ ఇచ్చారు. మళ్ళీ మీ ఎన్టీవీ కూడా ఎంత ఇస్తారో మేము చూడాలి. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు మీరు ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసినాక అది పెద్ద సినిమా అయిపోయింది అని. సో అంటే ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడున్న ఇండస్ట్రీ అంటే ఇప్పుడు థియేటర్లో చూసే వాళ్ళ జనాలు తక్కువైపోయారు, మూవీస్ అనేవి చాలా కష్టం అయిపోయినాయి. ప్రొడ్యూసర్గా ఒక చిన్న మూవీని ఆన్ స్క్రీన్ తీసుకెళ్ళాలి అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది, అండ్ తీసుకెళ్ళినాక అంత అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎంత ఛాన్సెస్ వరకు హోప్ చేస్తుండాలి? చాలా స్ట్రగుల్ ఉంటుంది నిజంగా. ఒక మదరు బేబీకి డెలివరీ ఇచ్చినట్టే సినిమాని తీసుకురావడానికి. అంటే ఎంత ఇబ్బందులు పడుతుందో ఆ మదరు, ఆ ప్రొడ్యూసర్ కానీ అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రోడక్ట్ నిజంగా కూడా అంటే వాస్తవంగా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడున్న పరిస్థితి చాలా కష్టం మూవీ ఇండస్ట్రీలో. కానీ ఆ ఫస్ట్ డే ఏ విధంగా స్టార్ట్ చేసినామో అదే కష్టం పట్టుదలతో తీసుకొచ్చినాం కాబట్టి సినిమా రిలీజ్ అయింది. చాలా సినిమాలు ఈరోజు కొన్ని వేల సినిమాలు కూడా ఇప్పటి వరకు 3800 సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్న పరిస్థితి నాకు సమాచారం ఉన్నా. మీరు ఇంకా తెలియకుండా ఎన్నున్నావో అంటే చాలామంది ఫ్యాషన్తోనే వస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి చేసే విధానం, కొద్దిమంది రకరకాలు ఉంటారు కదా, ఆ విధంగా సినిమా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఒక జెన్యున్గా పర్సన్గా ఉండి తీస్తే సినిమా ఆటోమేటిక్గా బయటకు వెళ్తుంది. కానీ ఆ విధానం కొంచెం తక్కువగా ఉంది ఇండస్ట్రీలో. ఇంకోటి ఈ రిలీజ్ టైంలలో కొన్ని వ్యక్తులు కొన్ని ఇబ్బంది పెట్టడము, కాబట్టి మంచి సినిమాలు రాకుండా ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చాలా అన్ని అధిగమించి కూడా ఈరోజు మేము బయటకు వచ్చినాం. మాకు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా కోఆపరేట్ చేసింది. ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత మంత్రి కోమటిరెడ్డి గారు, తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అన్ని విధాలుగా సహకరించారు. అన్ని విధాలుగా బయటకు వచ్చింది. ఇప్పుడు నిలబడినాం సినిమా థియేటర్లో. నమ్మకం ఉంది. మీరు చూశారు ఇప్పుడు సినిమాలో
మొన్న రిలీజ్ అయిన సినిమాలలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీతా కళ్యాణ వైభవం ఉంది. ఖచ్చితంగా అంటే మా నమ్మకం ఈరోజు నిజమైందని చెప్పి ఈరోజు ప్రేక్షకులు చూపించారు. ప్రేక్షకులు కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే మంచి సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది, మంచి సినిమాలకు ఆదరణ ఉంటుంది. మనం సినిమాలు బాగా లేకుంటే జనాలకు రావట్లేదు, కానీ జనాలకు రావడం లేదు అనేది మాత్రం ఒక అపోహ. ఒక మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆదరిస్తున్నట్టు కూడా మనకి ఇప్పుడు కనపడతా ఉంది. కాబట్టి ఆ విధంగా మేము సక్సెస్ఫుల్ అయినాం. సీతా కళ్యాణ వైభవం టీం ఇచ్చిన స్ఫూర్తితోన, ఆ ప్రేక్షకులకి ఇచ్చిన విజయంతోనే ఇంకో మూవీ కూడా స్టార్ట్ చేస్తాను ఈరోజు అనౌన్స్ చేసినాం మేము. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. Thank you ఇట్లే అండి. ఈ సక్సెస్ ఒక్కొక్కటి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇది కరెక్ట్ సార్ చెప్పినట్టు. మనం మొన్న రీసెంట్గా చూస్తే మన మూవీస్ కూడా కాదు, మలయాళం మూవీస్, మంజుమల్ బాయ్స్ ఇవన్నీ రిలీజ్ అయింది. ఆ టికెట్స్ దొరకలే. అంటే జనాలు థియేటర్కి రాకపోవడం కాదు, కానీ ఒక మంచి సినిమా వస్తే 100% మన మెయిన్లీ మన తెలుగు ఆడియన్స్ అయితే సినిమా బాగుంటే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, లాంగ్వేజ్ ఉన్నా లేకున్నా ఎనీ లాంగ్వేజ్ ఏదైనా సరే థియేటర్కి వెళ్ళిపోతాం. ఆ డైలాగ్ అంటారు కదా, బట్టలు చింపేసుకుంటారు. అంతే. అంతే, తెలుగు ఆడియన్స్ ఆ మూవీ అట్లా నచ్చిందండి. చిన్న మూవీస్ అనే కాదు, ఇప్పుడు బల్గం చూసినాం, ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇట్స్ at the end of the day it's a story and how will the actors were doing it. మంచి సినిమాని కంపల్సరీ హిట్ చేస్తాను. ఓకే, సో అంటే లైక్ మీ మూవీ ట్రైలర్లో నేను కింద కొన్ని కమెంట్స్ చూసానండి. అదే ఆస్క్ హూ ఈజ్ యువర్ లైఫ్, అంటే రియల్ లైఫ్లో మీ సీత ఎవరు అండ్ మీ రామ్ ఎవరు అని కమెంట్స్ వచ్చాయా, మీరే అడుగుతున్నారా? సినిమాలో క్యారెక్టర్ రామ్ కానీ రియల్గా కృష్ణుడే మా హీరో. సినిమాలో రామ్, బయట కృష్ణుడు. అగ్రి. మిగతా ఏం అర్థం కాదు, తెలుగు ఒకటి అర్థమైంది కాదు, ఎక్స్పీరియన్స్ అయినట్టుంది గరిమకు. So how did you understand that he's Krishna? Arey, anyone can understand. Just live with him for a few days and you just spend time. But the thing is, in what terms I'm saying him is like Ram is always very calm, peaceful and focused, and you know, and he's like bubbly, childish, you Covering. know, teasing around. So that is something I like also, because on set when you are friendly, you are comfortable that you can share anything, so you become friends. So that is needed also. I Okay, think. so he is Krishna. So who is your Ram then? Waiting for Ram. Acha. No one yet. Okay. ఈ రామ్ నచ్చలేదా? ఈ రామ్ నచ్చలేదా? ये तो कृष्णा है ना. She wants Ram, not No, actually I want Oh, Ram and forces- Krishna character mixture. మిక్చర్ కావాలంటారా? ఓకే, సో ఎంతమంది గోపికలను పడేశారండి మరి? కృష్ణ కృష్ణ అని ఇద్దరు అంటున్నారు. నన్ను డిఫేమ్ చేయడానికి డజన్ మెంబర్స్ ఉంటారు. Doesn't- ఒక డజన్ మెంబర్స్ కృష్ణ గోపికలు ఉంటారు మా కృష్ణకి. రామరామ లేదు, అంటే నేను సినిమా వరకు సీత లెక్కనే చూసిన. బయట ఎట్లా చేస్తున్నారు మరి? మంచి ఫ్రెండ్స్ మేము. కాకపోతే హీరోయిన్ గరిమ గారు ఎవ్రీడే భక్తి ఎక్కువ ఆమెకు. ఓకే, ఎవ్రీడే టెంపుల్కి వెళ్తారు. మంచి అంటే చాలా భక్తిగా, చాలా పద్ధతిగా ఉంటుండే. నిజంగా ఆ సీత క్యారెక్టర్ చేసింది, కానీ ఏ హీరోయిన్ కూడా చూడలేదు. అంత లొకేషన్లో కూడా అంత ఫ్రెండ్లీగా, అంత మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెళ్ళి వచ్చినాం. అంతా కలిసి కట్టుగా కలిసిపోయి. ఓకే, అండ్ నేను చూసాను లైక్ ఫస్ట్ క్లాప్ దిల్ రాజు గారితో చేపించారు. సో ఏమన్నారు దిల్ రాజు గారు, ఎలా అనిపించింది? దిల్ రాజు గారు క్లాప్ కొట్టి ప్రారంభించారు. మంచి హ్యాండ్ దిల్ రాజు గారిది, సక్సెస్ అయింది కూడా. ఆయన మంచి హ్యాండ్తో క్లాప్ కొట్టారు కాబట్టి అంతా కూడా మంచి జరిగింది. ఓకే, సో అంటే లైక్ దిల్ రాజు గారికి మీకు ఎలాంటి బాండింగ్ ఉంది? దిల్ రాజు గారిలో ఒక ప్రొడ్యూసర్గా, మా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మేము అందరం అభిమానిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఏదో కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు మేము కూడా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినాం. ఆయన స్ఫూర్తితోనే ఎదుగుతాము. ఆయన త్వరలో కూడా, అంటే అతి కొద్ది రోజుల్లో కూడా ఆయన ఏ విధంగా అయితే రీచ్ అయ్యిండో అది కూడా మేము రీచ్ కావాలని చెప్పి ఆ కసితోన ఆ దాంతో ఈరోజు ఇండస్ట్రీలోకి వచ్చినాం. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, సో అన్నారు కదా దిల్ రాజు గారు స్ఫూర్తిగా తీసుకొని వేస్తున్నారని. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే లైక్ మీ ఫేవరెట్ యాక్టర్ కానీ, లైక్ ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ చూసినప్పుడు లైక్ ఐ షుడ్ బి లైక్ దిస్, ఐ షుడ్ యాక్ట్ లైక్ దిస్ అని అనిపించిన ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు ఎన్టీఆర్ అన్న. ఓకే, ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ యాక్టర్. అంటే ఏదో ఒక రోజు ఈ రేంజ్లో పర్ఫామ్ చేయాలి అని అనిపిస్తుండే సినిమా చూసినప్పుడల్లా. ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు. అంటే మోస్ట్ ఫేవరెట్ మూవీస్ ఏమన్నా ఉన్నాయి? అంటే చాలా ఉన్నాయి మూవీస్. మోస్ట్ ఫేవరెట్ అంటే నాకు యాక్టింగ్ ఎన్టీఆర్ అన్నిట్లో క్రేజీ చేస్తారు కాబట్టి సపరేట్ ఒక పర్టిక్యులర్ ఫేవరెట్ మూవీ అని లేదు. నాకు ప్రతి మూవీలో ఇన్స్పిరేషన్, అది చూసి బయటకు రాగానే
ఇట్లా తలెత్తుకొని వస్తా ఒక 2 days అదే ట్రాన్స్లో ఉంటా. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి మూవీస్ చూస్తేనా? ఓకే. సో ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ? Samantha. Oh, nice. She's able to perform different roles nicely. I mean, she's able to carry herself in the character so nicely. I just get inspired by her. Okay, so actor wise ga, hero wise ga? Hero. Actually, since the day I watched Arjun Reddy, Vijay Deverakonda is my favorite actor because that was the first movie of Telugu industry that I watched. And when I watched, I was like, who is he? Who is he? And then I got into like watching Telugu movies and all. From there it started. So from watching Telugu movies, you were acting in Telugu movies now. All is great. So Rowdy Boy fan అనమాట. సో మీరు మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు మరి, లైక్ హీరోయిన్ వైజ్ గా? యాక్ట్రెస్ తెలుగులో సమంత. ఆల్ సమంత ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. She's a great performer. యా. సో ఐ విష్ మీకు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే, లైక్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వర్కింగ్ కాబట్టి, సో విచ్ కైండ్ ఆఫ్ రోల్ యూ వాంటెడ్ టు డూ ఇన్ ఫర్దర్? అంటే ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి రోల్ కానీ. నాకు చాలా ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయాలని ఉంది. బట్ నెక్స్ట్ ఐ వాంట్ టు డూ ఎ కంప్లీట్ కామెడీ మూవీ, కంప్లీట్ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. మన జాతిరత్నాలు రీసెంట్గా వచ్చిన హిట్స్ ఉన్నాయి కదా, సో మ్యాడ్ టైప్ ఆ జోనర్లో మొత్తం కంప్లీట్ ఎంటర్టైనర్ కామెడీ చేయాలని ఉంది. ఓకే. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా కరెంట్లీ లైన్డ్ అప్? యా, యాక్చువల్లీ ఒక 3-4 స్క్రిప్ట్స్ బాగా నచ్చినాయి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెట్స్లోకి వెళ్తాయి. ఓకే. సో మీరు చెప్పండి, అంటే ప్రొడ్యూసర్గా మీరు స్టార్ట్ చేశారు, మీకు ఎట్లా ఉందా ఈ యాక్టర్స్ తోటి నేను వర్క్ చేయాలి, సమ్డే నేను ప్రొడ్యూస్ చేయాలి ఒక ఫిలిం అని? ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, వీళ్ళందరితోనూ కూడా ఖచ్చితంగా నా ప్రొడక్షన్లో వాళ్ళని పెట్టి సినిమా చేయాలని ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఉంటుంది, నాకే కాదు అందరికి ఉంటుంది. అది కళలు సాకారం చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి, హిట్లు కొట్టాలి, చాలా సినిమాలు చేయాలి, అప్పుడు కానీ వాళ్ళు మనకు డేట్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. అయినా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఈ మూవీతో అయితే మంచి హిట్ లాంటి టాక్ అయితే వచ్చేసింది కాబట్టి కొడతారని అనుకుంటున్నాము. సో ఓటీటీ ప్లానింగ్ ఏమన్నా ఉందా? ఓటీటీ కూడా వస్తుందండి త్వరలో, మంచి ఓటీటీలోకి వెళ్తాను, ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు థియేటర్లకు రాని వాళ్ళు కూడా ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే థియేటర్లో హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఓటీటీలో కూడా హిట్ అవుతాం ఖచ్చితంగా. నెక్స్ట్ సినిమాకి ఇది మాకు పునాది పడ్డది. ఈ పునాది మీద అన్ని సినిమాలు నిర్మించుకుంటూనే పోతాం. ఇంకా కొత్త టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయాలని మేము డ్రీమ్ కిడ్ ప్రొడక్షన్ కూడా ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా ఎవరు కొత్త వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా డ్రీమ్ కిడ్ ప్రొడక్షన్ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులున్నా ప్రొడ్యూసర్స్ వైపు నుంచి, హీరో వైపు నుంచి, తర్వాత ఆర్టిస్టుల వైపు నుంచి ఏది ఉన్నా కూడా డ్రీమ్ కిడ్ ప్రొడక్షన్ వాళ్ళకి అండగా ఉంటుంది, వాళ్ళ తరపున నిలబడుతుంది, వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది, వాళ్ళని సినిమా వాళ్ళతో తీస్తుంది. అందుకే డ్రీమ్ కిడ్ ప్రొడక్షన్ అందంగా ఉంటుందని చెప్పి ఎన్టీవీ ప్రేక్షకుల ద్వారా, ఎన్టీవీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉన్నాం. సీతాకళ్యాణ వైభోగమే హిట్ ఇచ్చిన మీకు మరొకసారి మా డ్రీమ్ కిడ్ ప్రొడక్షన్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే. సో లాస్ట్లీ ఆడియన్స్కి సీతా కళ్యాణ వైభోగం గురించి, సో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఇంకా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఆడియన్స్కి? లైక్ చూసిన ప్రతి ఒక్కరు, అంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చూస్తాం కదా, చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్కి ఒక ఎమోషనల్ అయ్యి, అంటే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు చూసాం మేము. అంటే అక్కడ సక్సెస్ అయిపోయినట్టే, అంత కనెక్ట్ అయ్యి బయటకు వస్తున్నారంటే మేము సక్సెస్ అయిపోయినట్టే. సో ఎంతవరకు చూసిన అందరూ అదే రెస్పాన్స్. సో చూడని వాళ్ళు ఎవరున్నా థియేటర్కి వెళ్ళి చూసి, ఈ కొత్త టీమ్ ఓటీటీలో చూడొచ్చు, కానీ థియేటర్లో చూస్తే మాకు ఎంకరేజింగ్ ఉంటుంది, ఫీల్ వేరే ఉంటుంది. అండ్ యాజ్ ఎ కొత్త టీమ్ మాకు చాలా ఎనర్జీని ఇస్తుంది నెక్స్ట్ సినిమాస్కి. సో కంపల్సరీ అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలి. ఇంకోటి ఇప్పుడు ఈయన ఒకటి చెప్పాడు, సెంటిమెంట్ వండిందని. వాస్తవంగా గరిమా చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఫాదర్ సెంటిమెంట్ అప్పుడు, కానీ డబ్బింగ్ చెప్పిన అమ్మాయి లిప్సిక అద్భుతంగా డబ్బింగ్ చెప్పగలిగింది. అంటే ఆమె క్రెడిట్ ఉంది, ఆమె కూడా గరిమతో పాటు ఆ క్రెడిట్ ఆమె కూడా అవుతుంది. లిప్సికకు అద్భుతంగా డబ్బింగ్ చెప్పగలిగింది. నిజంగా ఆమెకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది. ఆమె కూడా మేము డ్రీమ్ కిడ్ ప్రొడక్షన్ నుంచి అంటే మంచి థ్యాంక్ చెప్తా ఉన్నాం. ఈమె అంత అద్భుతంగా పండడానికి సీన్ కారణం ఆ లిప్సిక కూడా, వాయిస్ కూడా ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఆమె కూడా ఈ సందర్భంగా మేము థ్యాంక్ చెప్తా ఉన్నాం. మేబీ ఈ మూవీలో అంత మంచిగా వచ్చినందుకు నెక్స్ట్ మూవీస్లో కూడా ఫర్దర్గా లిప్సికా గారే వాయిస్ ఇస్తారేమో, బికాజ్ ఆ ఎమోషనల్ ఎలిమెంట్ యాడ్ అయిపోయింది. ఒకసారి ఈ మూవీ చూస్తే నెక్స్ట్ టైం కూడా మనం అదే వాయిస్లో ఇమాజిన్ చేసుకుంటాం. లిప్సికా కానీ, తర్వాత ఈ కెమెరామెన్ ప్రవీణ్ వనమాలి, పరశురాము, తర్వాత ఎడిటర్ వెంకట ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జును,
పూర్ణాచార్య ఒక లిరిక్ రాసిండు, అద్భుతంగా రాసిండు, యాల యాల పాట మీరు వింటారు, అది సూపర్ హిట్ సాంగ్ అది. సాంగ్స్ అన్ని పూర్ణాచార్య రాసిరు. తర్వాత ఫైట్స్ ఇవన్నీ కూడా అందరూ కూడా మంచి ఎవరికి వాళ్ళు అద్భుతమైన పని చేశారు, పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయింది. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్, ఇంకా ఇట్లే సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటా. మిగతా ఎవరైతే చూడలేదు కూడా ప్లీజ్ గో అండ్ వాచ్ సీతా కళ్యాణ వైభోగమే ఆన్ థియేటర్స్ ఓన్లీ. మంచి ఎమోషనల్ రైడ్కి తీసుకెళ్తారంట, ఒక ట్రాన్స్ వచ్చేస్తుంది అంటున్నారు. సో మీరు చూసి కమెంట్స్లో చెప్పండి హౌ డిడ్ యూ లైక్ ఇట్. సో ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.